ఎద్దు తన కామాందు ఎరుగునంటే ఎవరండి? ఎద్దు తన కామందు అంటే కాచేవాడు, యజమాని. ఎద్దులు ఆవులు ఏం చెప్తే ఇలా రా అనగానే ఆయన నోటితో పిలవగానే వచ్చేస్తాయండి. ఏమండి, కేవలం ఒక యజమానిగా ఉన్నాడు, వెంటనే ఉంటున్నాయి. ఆ జీవులకున్న గుణపాఠం మనకెందుకు లేదు అంటున్నాడు దేవుడు. నేను కదండోయ్, అక్కడ వాక్యం ఉందా? ఎద్దు తన కామాందు ఎరుగును, గాడిద తన సొంత వారి తోటి తెలుసుకుంటుంది. మరి నువ్వెందుకు తెలుసుకోవట్లేదు నా గురించి, ఇంకా దూరంగా ఉంటున్నావేంటి అని బాధపడుతున్నాడండి దేవుడు. బాధపడుతున్నాడు. ఆయన బాధను చెప్పడానికే, ఆయనకు దూరం అయిపోయిన నా చెల్లులు, నా అక్కలు, నా అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గర చేయడానికే ఈ సభలు ప్రియులారా. లేదంటే ఈ కాలంలో ఈ వయసులో ప్రశాంతంగా మేము కూడా ఇంటికాడ పడుకొని టీవీలు చూసుకుంటా మా ఆనందంలో మేము మునిగిపోదాం కాదు. అది కాదు ఆనందం, అది కాదు శాశ్వతం. ఏంటో తెలుసా? దేవుడే శాశ్వతం ప్రియులారా. దేవుడే జీవితం అంది. ఈ భూమి మీద ఎంతకాలం జీవిస్తాం చెప్పండి? మన ముందున్న వాళ్ళు ఎంతమందిలో మట్టిలో కలిసిపోయారు, వాళ్ళు జీవించి ఏం చేశారు చెప్పండి? కానీ ఒకటే చెప్తున్నాడు, దేవుడే శాశ్వతం, దేవుడే సొంతం. మన జీవితంలో డబ్బు మన సొంతం కాదు, భూములు మన సొంతం కాదు, పొలాలు మన సొంతం కాదు, ఏది మన సొంతం కాదు. అయినా దీనికోసం ఆలోచించొద్దని కాదు ప్రియులారా. దేవుడు మనకి ఇచ్చాడు, అనుభవిస్తూ ఆయన జ్ఞాపకం తెచ్చుకోవాలి.